జరపడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ ఒక్కరోజు మెడికల్ షాపుల బంద్కు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంతో సుమారు 12 లక్షలకు పైగా రీటైల్, హోల్సేల్ మెడికల్ షాపులు మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాలు, జిల్లాల్లోని ఫార్మసీలు ఈ బంద్లో భాగస్వామ్యం అయ్యాయి. ఇక ఇదే అంశంపై గుంటూరు నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. మెడికల్ షాపులన్నీ కూడా మూతబడ్డ పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ కూడా బంద్ చేయాలంటూ ఏదైతే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంస్థ సూచించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మెడికల్ షాపులన్నీ కూడా బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు అన్ని మెడికల్ షాపులన్నీ కూడా మూతబడిన రెండు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ షాపులు అన్నీ కూడా మూతబడ్డ పరిస్థితి కనపడుతుంది. ఆన్లైన్ విధానం ఏదైతే ఆన్లైన్లో మందులు విక్రయాలు కావచ్చు, భారీ డిస్కౌంట్లకు సంబంధించి ఇస్తున్న నేపథ్యంలో ఇవన్నీ ఇస్తే మెడికల్ షాపులు మనుగడ తగ్గిపోతుందంటూ కూడా మెడికల్ షాప్ యజమానులందరూ కూడా ఈరోజు బంద్ చేయటం జరిగింది. ఇవన్నీ మెడికల్ షాపులందరూ కూడా బంద్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మెడిసిన్స్ కోసం ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు కొన్ని ఏదైతే హాస్పిటల్కి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి మెడికల్ షాపులు అవుతున్నాయో వాటి వరకు కూడా తెలుసుకునే అవకాశం ఈరోజు ఇవ్వటం జరిగింది. ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ సంస్థ సంబంధించి కూడా దీని పిలుపు మేరకు అన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ద్వారా భారీ డిస్కౌంట్లకి మందులు ఇవ్వడంతో పాటు ఆన్లైన్ హోమ్ డెలివరీ అంటే హోమ్ డెలివరీ ఇచ్చి వాటితో పాటు డిస్కౌంట్లు ఇస్తున్న నేపథ్యంలో ఈ విధానం అంతా కూడా మెడికల్ షాప్ యజమానులు తప్పుపడుతున్నారు. ఏదైతే మెడికల్ షాప్కి ప్రజలు వచ్చి కొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆన్లైన్ విధానంతో పాటు ఈ భారీ డిస్కౌంట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నిలిపేయాలంటూ కూడా గత కొంతకాలంగా దీని మీద చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ సంబంధించి కూడా డ్రగ్గిస్ట్కి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసింది. అయినా ఈరోజు ఒక్కరోజు పాటు దీనికోసం బంద్ చేస్తున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సుమారు దేశవ్యాప్తంగా 12 లక్షల మెడికల్ షాపులు కూడా ఈరోజు మూతపడ్డాయి అనే చెప్పొచ్చు. ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని రకాల మత్తు పదార్థాలు, తీవ్రమైన యాంటీబయోటిక్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కూడా ఈ సంఘం హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ ఆన్లైన్ విధానం ఏదైతే ఉందో, ఆన్లైన్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది లేకుండా ఆన్లైన్లో మందులు విక్రయిస్తే దానివల్ల యువత కూడా పెడదాన్ని పడే అవకాశం ఉంది. కాబట్టి ఏ మందులు కాబట్టి ఆ మందులు ఆన్లైన్ విధానంలో రాకుండా అరికట్టాలంటే మెడికల్ షాప్లోనే ఏదైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పట్టి మందులు కొనాలంటూ కూడా మెడికల్ షాప్ యజమానులు ఒకవైపు చెప్తుంటే, మరోవైపు ఆన్లైన్ విధానంలో ఎక్కడ అన్ని ఆన్లైన్లో షాపుల్లో మందులు దొరుకుతున్నాయి, మందులు హోమ్ డెలివరీ ఇస్తున్నారు, దానివల్ల భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈ డిస్కౌంట్లు ఇస్తుంటే ఎక్కువ నాసిరకం మందులతో పాటు తక్కువ డేట్ ఎక్స్పైర్ అయిన మందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే మెడికల్ షాప్ ద్వారా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పెట్టి మెడికల్ షాప్ ద్వారా మందులు కొనాలంటూ కూడా ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ ఈరోజు బంద్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా అన్ని మెడికల్ షాపులు అంటే బయట మెడికల్ షాపులు అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. బంద్ చేసి స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్కి ఒక వినతిపత్రం కూడా అందజేసే విధంగా కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టారు. ఏదైతే మెడికల్ షాపులు హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు తప్ప మిగతా మెడికల్ షాపులు అన్నీ కూడా ఈరోజు బంద్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు.